హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. అభిమాన హీరో సరసన సమంత, మాజీ ప్రేమికుల కథగా డెకాయిట్, రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో హనీమూన్ ఎక్స్ప్రెస్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. అభిమాన హీరో సరసన సమంత సినిమాల్లో వారి నటనతో ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకునే అందాల తారలకు ఆరాధించే నటీనటులుంటారు. తానెంతో అభిమానించే వ్యక్తి మమ్ముట్టి అని చెప్పుకొచ్చే సమంత ఇప్పుడు ఆయనతో తెరను పంచుకోనుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో నాయికగా సమంత నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు ఈ ప్రాజెక్టులో మమ్ముట్టికి జోడీగా నయనతారను ఎంపిక చేసింది చిత్ర బృందం. కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో నటించడానికి సమంతని తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెతో చిత్ర బృందం చర్చలు జరుపుతుంది. తెలుగు తమిళ పరిశ్రమలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈమె ఈ సినిమాతో మలయాళంలోకి అడుగు పెట్టనుంది. త్వరలో దీనికి సంబంధించిన వివరాలని ప్రకటించనుంది చిత్ర బృందం అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డెకాయిట్. అడివిశేష్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం డెకాయిట్. షానిల్ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహా నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్లోకి శృతి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ఈ షెడ్యూల్లో భాగంగా శేష్, శృతిలపై భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించనున్నారు. ఇది ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా ఉంటుంది. వాళ్ళు తమ జీవితాలను మార్చుకోవడానికి వరుస దోపిడీల కోసం మళ్లీ చేతులు కలపాల్సి వస్తుంది. మరి ఆ ప్రయాణం ఎలా సాగింది, ఎదురైన సవాళ్ళేంటన్నది ఆసక్తికరమని చిత్ర వర్గాలు తెలిపాయి. అడివిశేష్ దీనికి స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో హనీమూన్ ఎక్స్ప్రెస్. చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం హనీమూన్ ఎక్స్ప్రెస్. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో బాలరాజశేఖర్ని తెరకెక్కిస్తున్నారు. కేకేఆర్ బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం రానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా విడుదలకు ముందస్తు వేడుకను నిర్వహించింది చిత్ర బృందం. దర్శకుడు మాట్లాడుతూ 100 కోట్ల సినిమా అయినా 10 కోట్ల రూపాయల చిత్రమైనా ప్రేక్షకుడు మెప్పించేది కంటెంట్ మాత్రమే. అలాంటి మంచి కంటెంట్ మా చిత్రంలో ఉందన్నారు. కార్యక్రమంలో చైతన్యరావు, విజయేంద్ర ప్రసాద్, హెబ్బా పటేల్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.